అందరికీ నమస్తే. వెన్నుపూసలు, వీపు, నడుము నొప్పి, కాళ్ళు 2 కాళ్ళు కూడా లాగడాలు, షియాటికా నొప్పి, మెడలు పట్టేయడం, చేతుల్లోంచి లాక్కుపోతూ ఉండడం, నడుము పట్టేసిందని చెప్పడం, వీపులో పట్టేసింది అనడం, ఇలాంటివి వాత రోగాలు అని ఆయుర్వేదంలో చెప్పుకుంటాం. తల్లులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నా కుడి చేయి లాగేస్తుందండి బాగా అని. ముట్టుకొని చూస్తే వాళ్ళ కుడి భుజంలో విపరీతమైన నొప్పి, తర్వాత బ్యాక్లో గూడు వైపు అంటే కుడి చెయ్యి ఎక్కడైతే మనకు బాడీకి అటాచ్ అయి ఉంటుందో గూడులో అక్కడ నొప్పి, స్కాపులా కింద నొప్పి అనమాట. తర్వాత చెయ్యి అంతా లాగుతూ ఉంటుంది, ఎక్కడ ముట్టుకున్నా చాలా నొప్పితో ఉంటారు. ఎందుకు అని అంటే ఈ తల్లులు ఇళ్లలో పనులు చేయడము, పిల్లల్ని చూసుకోవడము, వంట చేయడము, వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకెక్కువ నొప్పితో ఉంటారు. ఎందుకు అంటే కుడి చెయ్యి ఎక్కువగా వాడడం. ఇలా ఇప్పుడు మనము ప్రజలకు ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. ఇవి నాకు డిస్క్ బల్జ్ అయిపోయిందని ఒకరు వస్తారు, L4 L5 లేదంటే C5 C6 ఇలా నాకు మెడలో డిస్క్ బయటకు వచ్చిందండి, లేదంటే వీపులో బయటకు వచ్చింది అని. తర్వాత స్కోలియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, అంటే వెన్నుపాము పుట్టుకతోనే ఒక వైపు వంగిపోయి ఉంటుంది అనమాట. దీన్ని స్కోలియోసిస్ అంటారు. ఇది మెడలో కానీ కింద నడుములో కానీ ఎక్కడో ఒక చోట ఒక పాములాగా వంకర తిరిగిపోయి ఎడమకో కుడికో వంకరై ఉంటుందన్నమాట. దీన్ని స్కోలియోసిస్ అంటారు. దీనికి సంబంధించిన నొప్పులు ఇలా ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో వాతం నొప్పులు అంటాం. ఇంకొకరికి వెనక్కి ముందుకు వెన్నుపూసలు జరిగిపోయి స్పాండిలో లిస్థిసిస్ అనేది ఒకటి, లిస్థిసిస్ అనే కండిషన్ వస్తుంది. యాంటీరోల్ లిస్థిసిస్ ఆర్ పోస్టిరోల్ లిస్థిసిస్ అని 2 రకాల కండిషన్లలో వెన్నుపూస జరిగిపోయి నొప్పులతో ఇలా వస్తూ ఉంటాం. పిక్కల్లో నొప్పులు, మడమల్లో నొప్పులు, వేళ్లల్లో నొప్పులు, ఇలా బ్యాక్ సైడ్ అంతా అనమాట, వెనుక వైపు అంతా కూడా నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ ఆయుర్వేద పరంగా ఒక అద్భుతమైన చికిత్స పంచకర్మలో ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేమిటి అని అంటే, పంచకర్మలో భాగంగా ఈ వీపు వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సర్వీసింగ్ చేయడం. ఎలా అయితే మనము మన 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ సర్వీసింగ్కు పంపిస్తుంటాం, అక్కడ ఆ వెహికల్కు వియర్ అండ్ టియర్ కాకుండా ఒకవేళ అయినా స్పేర్ పార్ట్స్ అవి మార్చి దాని గ్రీజింగ్, ఆయిలింగ్ ఇవన్నీ చేసి మళ్ళీ పంపిస్తారు. మరి శరీరానికి కూడా అలాంటి సర్వీసింగ్ కావాలి. ఎందుకు? శరీరం కూడా ఒక మెషిన్ లాంటిదే. శరీరం కూడా నడుస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, కూర్చుంటూ ఉంటుంది. ఇవన్నీ మెకానికల్ పనులు అన్నమాట. శరీరం మెకానికల్గా కదులుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించి సర్వీసింగ్ కూడా అవసరం. ఆ సర్వీసింగ్ అనేదే మనము ఆయిల్తో, రకరకాల తైలాలు, నేతులు, నెయ్యితో చేసిన ఔషధాలు వీటన్నిటితో చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వీటిని పంచకర్మలో వచ్చినప్పుడు ఇవి ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా కనబడుతూ ఉంటాయి. చాలా భయంకరంగా నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలా లాంగ్ టర్మ్ స్టడీస్ చేస్తూ ఉంటారు. గ్రూప్స్కో లేదంటే సివిల్స్కో చదువుకునే వాళ్ళు, చాలా గంటల పాటు చదువుకునేవాళ్ళు, లేదా గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్ళు, వెన్నుపూస గట్టిగా స్టిఫ్గా అయిపోయి ముందుకు వంగకి వెనుకకు రాని పరిస్థితిలో అంత గట్టిగా అయిపోతుంది అనమాట. మజిల్స్ అన్ని కూడా స్టిఫ్ అయిపోతాయి. వెన్నుపూసలు, వెన్నుపాము అంతా కూడా న్యాచురల్ కర్వేచర్ పోయి స్ట్రైటనింగ్ ఆఫ్ స్పైన్ అనే ఒక పరిస్థితి వస్తుంది. అంటే పొడవుగా అయిపోతుంది. ఇంకా వాళ్ళు విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఆ వీపు నొప్పి వాళ్ళకు జీవితంలో అలవాటు అయిపోతుంది. ఆ నొప్పితో అలా బతికేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి తెలియదు నాకు ఇంత బాధ ఉందని, కానీ వాళ్ళు ఆ బాధలో సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాటికి ఆయుర్వేద పరంగా పంచకర్మలో ఏం చేస్తాము అని అంటే, వెన్నుపూసలకు లూబ్రికేషను, పోషణ, స్థిరత్వము ఇన్ని రావాలి, టానిసిటీ మజిల్స్లో రావాలి పక్కకున్న వీపు కండరాల్లో అంటే దీనికి మేరువస్తి అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ మేరువస్తిలో మెడ నుంచి మొదలుపెట్టి కింద వెన్నుపూస అంతమయ్యే వరకు, బటక్స్ వరకు కూడా ఒక గట్టులా కట్టుకొని దాంట్లో తైలం పోసి ఆ రోగి యొక్క బాధను పట్టి ఆ తైలాల కల్పన చేసుకుంటాం. వీటిని ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఒక పర్టికులర్ హైట్ నుంచి దారా పోస్తూ పైనుంచి కింది వరకు ఒక గట్టులాగా కట్టి మెయింటైన్ చేస్తూ ఉంటాం. దీన్ని మేరువస్తి అంటాము. మొత్తం వెన్నుపూసలకు పెడితే, అదే నడుము మీద పెట్టినప్పుడు కటివస్తి అంటాం. అదే మెడ మీద పెట్టినప్పుడు గ్రీవవస్తి అంటాం. ఇలా 3 ప్రదేశాలలో కలిపి టోటల్గా పెడితేనేమో మేరువస్తి అంటాం. అక్కడక్కడ పెడితే ఆయా ప్రదేశాన్ని బట్టి ప్రాదేశిక వస్తువులు అని అంటాం. ఈ రకంగా అదే మోకాళ్ళ మీద పెట్టి బ్యాక్ సైడ్ పెడితే దాన్ని జానువస్తి అంటాం. మరి ఇక్కడ ఇది ఏం చేస్తుంది తైలము అని అంటే, తైలము వాతహరము, అంటే వాతాన్ని నొప్పిని తగ్గించేది నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనెలో మంచి చక్కటి అశ్వగంధాలు లాంటి ఔషధాలతో తయారు చేయబడ్డ ఈ తైలాలన్నీ కూడా ఒక నిష్పత్తిలో కలిపి దాంట్లో పోస్తూ ఉంటాం ఒక సర్టెన్ టెంపరేచర్లో. ఇలా ఒక 30 నిమిషాల పాటు జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ సిస్టమ్ అంతా తీసేసి ఇంకా ఒళ్ళంతా చక్కగా మసాజ్ చేయడం అన్నమాట. ఈ మసాజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? అభ్యంగం అంటాం ఆయుర్వేదంలో. అభ్యంగం ఆచరే నిత్యం సజ్జరా శ్రమ వాత అంటాడు. అంటే 80 రకాల వాత రోగాలు తగ్గిస్తుంది అభ్యంగం అంటే మసాజ్. ఇది శ్రమను తగ్గిస్తుంది, అలసటను తగ్గిస్తుంది, ముసలితనాన్ని రాకుండా ఆపుతుంది.
ఈ అభ్యంగం. కాబట్టి అభ్యంగం అందరూ చేసుకోవాలి, నిరంతరము ఆచరణ నిత్యం అని అంటారు. నిత్యం చేసుకోవాలి అని అంటే ఎట్లయితే ఒక మెషిన్కి, ఒక చక్రానికి ఒక ఆయిలింగ్ గ్రీజింగ్ బలమిస్తుందో ఆ రకంగా ఈ తైలము శరీరానికి అభ్యంగం ద్వారా అంత బలమిస్తుంది అన్నమాట. ఇది మనము అభ్యంగం చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ స్టీమింగ్ చేస్తాం అన్నమాట. తర్వాత స్టీమింగ్ అంటే నీళ్లతో స్టీమింగ్, దాంట్లో రకరకాల ఔషధాలు వేసి ఆ నీటి ఆవిరిని ఒంటికంతా పట్టించడం జరుగుతుంది. ఎక్కడైతే స్టిఫ్ ఉంటుందో స్తంభము అంటాం ఆయుర్వేదంలో, అంటే స్తంభించిపోతుంది స్తంభంలాగా, ఆ స్తంభాన్ని కాస్త గట్టిగా అయిపోయిన కండరాలను, స్టిఫ్ అయిపోయిన మజిల్స్ పలసగా చేసి విడగొట్టి రిలాక్స్ చేసే ప్రక్రియనే స్టీమింగ్ అన్నమాట. స్వేద ప్రక్రియ అంటాం, స్వేద కర్మ అంటాం. ఇట్లా ఇది కొన్ని నిమిషాల పాటు బాడీ అంతా కూడా ఎక్కడెక్కడ స్టిఫ్ ఉందో అక్కడ స్వేదం చేస్తాం. చేసిన తర్వాత చెట్టుకి మొదట్లో నీళ్లు పోస్తే మూలంలో ఎలా ఆకులు, పుష్పాలు, కాయలు బలపడతాయో ఆ రకంగా కింద యానస్ నుండి అంటే గుదమార్గం ద్వారా ఎనిమా లాగా తైలం ఎక్కించడం జరుగుతుంటుంది. ఈ తైలం కూడా రకరకాలుగా ఔషధాలతో తయారు చేయబడ్డ తైలాలు ఉంటాయి. వీటిని కడుపులోకి ఎక్కించడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరిపిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఎక్కడైతే డిస్క్ బల్జ్ అయిందో L4, L5 ఇలాంటి డిస్క్ బల్జులు జరిగినప్పుడు అక్కడ మనము కింద పేగుల నుంచి గుదమార్గం ద్వారా పంపించిన తైలం కడుపులో ఉంటుంది. పైనుంచి మన కటివసి ద్వారా పోసిన తైలాలు, రెండు వైపుల తైలాల ఫీల్డ్స్ ఏర్పడ్డప్పుడు ఏమవుతాయనంటే మధ్యలో ఈ డిస్క్ ఏదైతుందో తన ప్లేస్లో తను వెళ్ళిపోతుంది. అంటే ప్రాపర్ లూబ్రికేషన్ అవుతుందన్నమాట. ఎండిపోయిన డిస్కులన్నిటికి కూడా మంచి పోషణ జరుగుతుంది. అక్కడ గుజ్జు ఏర్పడుతుంది మళ్ళీ. అయితే ఈ వెన్నుపూసలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, ఒక చక్రం మీద తిరిగినట్టుగా బాడీ తిరిగినప్పుడల్లా. మరి అలా తిరగడానికి కావలసినంత ఆయిలింగ్ అనేది ఇక్కడ మనం చేస్తున్నాం. అదే రకంగా ఆ వెన్నుపూసలు సప్లై చేసే నరాలు ఏదైతే ఉన్నాయో, నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేతులకు, కాళ్ళకు సప్లై చేసేవి. ఇవన్నీ కూడా రూట్స్ అన్నిటికీ కూడా మనము చెట్టుకు మూలంలో నీళ్లు పోసినట్టుగా ఈ తైలాన్ని పోసాము. అప్పుడు ఈ తైలం ఏం చేస్తుంది అని అంటే దాన్ని బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది, బలమిస్తుంది ఆ నర్వ్స్కి. దాని లోపల టానిసిటీ పెంచుతుంది కండరాల చుట్టుపక్కల. ఇవన్నీ కూడా చుట్టుపక్కల టోనిఫికేషన్ స్ట్రెంగ్తెన్ అయిన కండరాలు వెన్నుపూసలకు బలమిస్తాయి. ఎట్లయితే ఇంటికి ఒక మధ్యలో ఉండే ఒక పెద్ద దూలం ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ రకంగా ఈ వెన్నుపూస సర్వ శరీరానికి కూడా సపోర్ట్ చేసేది ఒక ఎముకల నిర్మాణం. దాన్ని మనం బలం చేసుకోవడం చాలా అవసరం. ప్రతి సంవత్సరము ఒక 8 రోజుల పాటు, 12 రోజుల పాటు ఈ కర్మ చేసుకుంటే వెన్నుపూసలకు ఇంకా ఇబ్బంది ఉండదన్నమాట. జీవితకాలం అంతా కూడా ఇలాంటి సర్వీసింగ్ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే వెన్నుపూసల సమస్యలు ఎప్పటికీ రావు. షియాటికా నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. లాగడము, గుంజడము, వీపులో పట్టేయడము ఇలాంటి సమస్యలు రావు. సంవత్సరం అంతా కూడా శరీరం చాలా హ్యాపీగా ఎన్నైనా గంటలు పనిచేసుకునేటంత కెపాసిటీ వస్తుంది. ఈ కండరాలలో, మజిల్స్లో, నర్వ్స్లో, బాడీ ఫ్లూయిడ్స్లో ఈ తైలము చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. ఆ తైలం డిపాజిషన్ చేసి పెడతాం కాబట్టి ఎముకలు, జాయింట్లు బాగా తైలాన్ని తాగి ఆ తైలాన్ని చాలా కాలం పాటు ఉంచుకోవడం వల్ల ఆ కండరాల, జాయింట్ల, ఆ ఎముకల యొక్క మన్నిక పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. కింద పడ్డా మనిషికి దెబ్బ తగలదన్నమాట. అందుకే ఒక యాక్సిడెంట్లు అయినా తక్కువ ఇంజురీస్తో బయటపడతారు. ఇలాంటి శరీరాన్ని పటిష్టపరిచే కర్మ పంచకర్మలోనే ఉంది. ఇలాంటి ఔషధాలు కానీ, ఇలాంటి కర్మలు కానీ, ప్రక్రియలు కానీ ఇతర ఏ వైద్య విధానాలలో ఇవి మనం చూడమన్నమాట. ఇప్పుడు మరి ఇలా 12 రోజుల పాటు మనము ఈ వెన్నుపూసలు సర్వీసింగ్ చేసుకున్నాం, అభ్యంగము, పంచకర్మ చేసుకొని శరీరానికి సర్వీసింగ్ లాగా మనము ఒక పటిష్టతను ఇచ్చాం, బలాన్ని ఇచ్చాం. మరి ఇలా జరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఎట్లా? మళ్ళీ కూడా వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుంది కదా, పనులలో పడిపోయి అంటారు. అలాంటప్పుడు ఏంటి అని అంటే ఈ కర్మ అంతా గడిచిన తర్వాత ఇంట్లో చేసుకునే ఇంటి పట్టున మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని ఆ కర్మ సమాప్తం అయిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి పేషెంట్కి. అది ఎలా చేసుకోవాలి ఇంట్లో. ఈ ఇంటి పట్టున చేసుకునే ఏదైతే హోంవర్క్ ఉంటుందో దాన్ని కానీ చక్కగా చేసుకుంటే జీవితకాలము మీ వెన్నుపూసలు, మీ వీపు ఎలాంటి బాధలకు లోను కాకుండా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సమాచారము ఈ ఆయుర్ సన్మిత్ర ఛానల్ నుండి ఎందుకు అందరికీ పంపడం జరుగుతోంది అంటే అందరూ కూడా దీన్ని మీరు తెలుసుకొని అయ్యో నాకు ఇది తెలియదండి ఇంత మంచిగా ఉందని అని అంటూ ఉంటారు అన్నమాట. అలాంటి సందర్భం రాకుండా అందరూ తెలుసుకోవాలి, ఈ లాభాలు పొందాలి ఆయుర్వేద శాస్త్రం నుంచి అని ఈ ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతోంది. ఈ లాభాలు అందరూ పొందాలి. ఆయుర్వేదం నిరపాయకరము, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ప్రొసీజర్ అందరూ చేయించుకొని వారి వెన్నుపూసలను కాపాడుకుంటూ
భవిష్యత్తులో నొప్పులు రాకుండా వాళ్ళ కండరాల వ్యవస్థను జాయింట్లను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం.